హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. పదండి. నువ్వు ఆగు, నేను వెళ్ళొస్తా. పద. సార్, మా అబ్బాయి వెళ్ళి 2 వారాలు అవుతోంది. ఈ లెటర్ రాశాడు. ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి అన్నింటికీ కంగారే. లవ్ అంటారు, తేడా అయితే చచ్చిపోతారు. మీడు కాలేజ్కి వెళ్తున్నాడు. ఏమైనా లవ్ ఎగ్జామ్ ఫెయిల్స్ ఉన్నాయా? ఆహా. అలుగుంటాడులే, వచ్చేస్తాడు. ఇలాంటి కేసులు మార్చరీలో చెక్ చేస్తే మన టైం సేవ్ అవుతుంది సార్. కొంచెం కాఫీ తాగు. వద్దు. నాని విషయంలో నేను ఏదైనా తప్పు చేశానంటావా? నిజం చెప్పు ప్లీజ్. ఇదెంత? 6. నేను రాసింది 9. నాని విషయంలో జరిగింది అదే. వాడి విషయంలో మనం రైటే, కానీ వాడు రాంగ్ కాదు. వాడిని అర్థం చేసుకోవడంలో మనమే తప్పు చేశాం. వాడి వయసు అలాంటిది. నాని నా తమ్ముడు. 6 అడుగుల అందగాడు. తెలివితేటల్లో అబ్దుల్ కలాం. హృతిక్ లాంటి లుక్స్, బాహుబలి లాంటి బాడీ అని చెప్పను. వాడొక కోతి, చూడ్డానికి, చేసే పనులకు కూడా. మంచి ర్యాంక్ వచ్చేలా చూడు దేవుడా. నీ త్రిశూలం పచ్చబట్టు కూడా వేయించుకున్నాను చూడు. నానిగా, ఈ భయం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకముందు ఉండాలి. దేవుడా, మరీ ఎక్కువ ర్యాంక్ వద్దు. ఓ 1000 లోపు వస్తే చాలు. ఇంకా చికెన్, బీర్ అన్ని మానేస్తాను. ఇంకా లైఫ్ లాంగ్ అమ్మాయిల వంకే చూడడం. ఏంటమ్మా? అంటే ఓ 6 నెలలు దేవుడా. ఆ పక్కనున్నవాడే పప్పు. ఫ్రెండ్స్, చెడ్డీ ఫ్రెండ్స్. ఏంట్రా నాని, అమ్మాయి భలే ఉంది. అరే నాని, నిన్నే. కేట్ అని ఒక క్యాట్ రా, భలే ఉంది కదా పొడుగ్గా. ఏంట్రా నాని, ఏం కనిపించట్లేదు. అన్నీ చూపించేస్తారా. అలా చూపినట్టు అంతా మన ఇమాజినేషన్ కి వదిలేయాలి. దట్ ఈస్ టాలెంట్. జై రాఘవేందర్ రావు. తమ్ముడు ఎదుగుతూ వచ్చాడు. నాన్న బిజినెస్ తగ్గుతూ వచ్చింది. ఇవి బ్యాంక్లో ఇచ్చేయండి. సార్, బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేను లేనని చెప్పవయ్యా. సరే, నాని రిజల్ట్స్ వచ్చాము చూడు. వచ్చాయి సార్. రే, నీ ర్యాంక్ 1500 రా. ఎస్, కంప్యూటర్ సైన్స్ గ్యారంటీ రా. సర్లే నా చూడు. అరే బావా, ఈ ఎగ్జామ్ ఎంతమంది రాసుంటారా? మరి ఎంత పెద్ద ర్యాంక్ వచ్చిందారా? ఇది నీ ర్యాంక్ 214 రా. వెనుక నుండి 5 లక్షల మంది రాశారా. 4,54,896 ర్యాంకు. అరే నువ్వు పాస్ కూడా అవునన్నావు. 1500 ర్యాంకు. అరే మీ టాపర్లు ఎప్పుడు ఇలా చెప్పి బతికేస్తారా? అది కాదు బావా. సర్లే ఇంటికెళ్ళు. నేను ఈ ర్యాంక్తో అమ్మ నాన్నని చూడలేను. పర్లేదు బావా. అరే ఎల్రా, మనతో పార్టీ చేసుకోరా.
లేదు బావా, నేను నీతోనే ఉంటారా. మా అబ్బాయికి డొనేషన్ అవసరం అనుకున్నాను, కానీ వాడికి 1200 ర్యాంక్ వచ్చింది. నాకు 10 లక్షలు సేవ్ చేశాడు. మా అమ్మాయి ర్యాంకు 3000. మీ అబ్బాయికి 4 లక్షలు పై ర్యాంక్ అంట కదా. రాసిందే 5 లక్షల మంది, అదేంటి కనీసం డీసెంట్ ర్యాంక్ కూడా రాలేదా? అయినా మీ వాడికి తిరుగుడు ఎక్కువైపోయిందండి. మనం చూశాను బార్లో బాటిల్ మీద బాటిల్ వేసేస్తున్నాడు. ఇక్కడ నుంచో. ఆ ర్యాంక్ ఏంట్రా? మీ ఫ్రెండ్స్ అందరికీ మంచి ర్యాంక్సే వచ్చాయి కదా, నీకెందుకురా రాలేదు? ఆ? నీకెందుకురా రాలేదు? ప్లీజ్ నాన్న. ఉండమ్మా, చెప్పరా. ప్లీజ్ నాన్న, కొట్టద్దు నాన్న. చుట్టాల ముందు పరువు పోయింది. అరే నీ ఫీజు ఎంత కట్టాను తెలుసా నీకు? మీ అక్కని చూడు, 10th నుంచి అన్ని స్కాలర్షిప్లే. ఇప్పుడు అబ్రాడ్కి ఎండీ చేయడానికి వెళ్తుంది. నీ ఫ్రెండ్ పప్పుని చూడరా, వాడెప్పుడు నీ పక్కనే ఉంటాడు. వాడికి 1500 ర్యాంకు. నీకెందుకురా రాలేదు? నీకెందుకురా రాలేదు? చెప్పరా. నానా ఆజ్ఞానా, ఇప్పుడేంటి ర్యాంక్ రాలేదు, అయితే కొట్టేస్తావా? ఏంట్రా వాయిస్ లెగుస్తోంది? ఈ పౌరుషం పొగరు ఆ చదువులో చూపించు. నాకు చదువు రాదు నాన్న, నా రేంజ్ ఇంతే. రే నీకేం తక్కువ చేశానురా? నువ్వు అడిగినవన్నీ ఇవ్వలేదా? అంటే చదివితేనే ఇస్తారా, లేదంటే ఏమివరా? ఒరే అసలు నువ్వు అడిగినవన్నీ ఇవ్వడానికి నేను ఎంత కష్టపడ్డాను తెలుసా? నానా కాలేజ్ ఫీజు 2 జీన్స్ ఇచ్చేస్తే ఎలా నాన్న? ఏదో బెంచ్కర్ లెవెల్లో ఫీల్ అయిపోతున్నారు. ఇప్పటిదాకా నా బైక్ కూడా లేదు. అంటే మీ అక్క చదవలేదా? అమ్మాయిలకి వేరే పనే ఉంది నాన్న. అయినా ఒక బైక్ ఫోన్ కావాలంటే ఏదో స్టేట్ ర్యాంక్ సాధించేయాలి, లేదంటే ఏమి ఇవ్వరు. నాన్న మీరు ముందు మీ బిజినెస్ మీద ఫోకస్ చేయండి నాన్న, తర్వాత నా ర్యాంక్ గురించి ఫీల్ అవచ్చు. నాని ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఉండక, ముందు లోపలికి రండి. నువ్వు ఉండక. నాన్న బిజినెస్ చేయడం చేత కాకపోతే ఇంట్లో కూర్చొని కూరగాయలు తెరుకోండి. అంతేగాని ఉన్న ఒక సొంతలు అమ్మేసి ఆ అమౌంట్ మీద బంగారం అమ్మేసి ఆ కోపం ఫ్రస్ట్రేషన్ నా మీద చూపించకండి. అయినా సంపాదించే దమ్ము లేనోళ్ళు రెండో కూడా కావాలని పూజలు పునస్కారాలు ఎందుకు చేస్తానన్న? ఆడు పుట్టిన తర్వాత మళ్ళీ ఐఐటీలు ఐఏఎస్లు సాధించేయాలి, ఏదో బీకేయాలి. లేకపోతే ఆడితో కంపేర్ చేసి వీటితో కంపేర్ చేసి జీవితాంతం తిట్టి తిట్టి కొట్టి కొట్టి చంపుతారు. నాన్న అసలు నాకు లాజిక్ అర్థం కాదు నాన్న. మీ నాన్న ఒక రైతు, మీరు ఒక బీకామ్ జస్ట్ పాస్, మీ కొడుకు సత్యనారాయణలో సుందర్ పిచ్చే అయిపోతాడా? నేను కాదు నాన్న ఫెయిల్యూర్, మీరు యాజ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ యాజ్ అ ఫాదర్గా కూడా పెద్ద ఫెయిల్యూర్. రే నాని, ఇద్దరు మొగల మాట్లాడుతున్నాం కదా, లోపల బా. అమ్మాయిలా ఉండు. ఒరే దరిద్రుడా, ఆడపిల్లని కొడతావా నువ్వు? ఆడపిల్లని రేయ్, నువ్వు ఆడపిల్లని కొడతావా? ఆడపిల్లని కొడతావా? ఆడపిల్లని కొడతావా? ఆగమ్మా, నువ్వు ఆడపిల్లని కొడతావా? రేయ్, నువ్వు సారీ చెప్పు, సారీ చెప్పు అక్కకి, చెప్పరా ఎదవా. 5 పదులు మీకెంత ఉంటే 2 పదులు నాకెంత ఉండాలన్నా? కొట్టండి అన్న, కొట్టండి. ఓరి నా కొడక, ఏం పౌరుషం నీకు? అమ్మా నువ్వు ఆగమ్మా, సారీ చెప్పరా, సారీ చెప్పు. సారీ నాని, మా నాన్న గుర్తుగా నీకు నాని అని పేరు పెట్టుకున్నాను రా. తప్పు చేశాను రా. వెళ్ళి ఏ బిల్డింగ్ పై నుంచైనా దూకి చావు దరిద్రుడా అని. వదలమ్మా. దెబ్బ తిన్న పులి చచ్చిపోదు, కానీ అది కొట్టే నెక్స్ట్ దెబ్బకి అడవి మొత్తం షేక్ అవుతుంది. నాని ఎందుకు వచ్చావు? బాగా కొట్టించావు కదా, నువ్వు హ్యాపీయా? ఒరే, నీకు దెబ్బలు తగిలితే అదెందుకు ఆనందపడుతుందిరా? అక్కరా. అక్క అంటే అక్క, అక్కలేదు. నాని, నాన్నకి ఎంత బల్పురా నీకు? నాన్న కొడుతుంటే షెట్టికి మరీ కొట్టించుకుంటావా? ఇప్పుడు నొప్పులు పోవాలంటే ఎలా? రేపప్పు చెప్పవా? ఓ 6 ప్యాక్ బీరు, ఓ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకొని వచ్చావు. అవునా, సరే బావా. అది చికెనా మటనా? కూప్ అనేది ఉంటే అది తీసుకురారా. చికెనా మటనా అనే జఫా క్వశ్చన్స్ అడక్కు. సరే. ఇదిగో పుడింగ్ గాళ్ళగా ఫ్రంట్ డోర్ తన్నుకొచ్చాక కిటికీలోంచి ఇవ్వు, అర్థమైందా? అర్థమైందిరా. బిజినెస్ చేయడం చేత కాకపోతే ఇంట్లో కూర్చొని కూరగాయలు తెరుకోండి. అంతేగాని ఉన్న ఒక సొంతలు అమ్మేసి ఆ అమౌంట్ మీద బంగారం అమ్మేసి ఆ కోపం ఫ్రస్ట్రేషన్ నా మీద చూపించకండి. యాజ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ యాజ్ అ ఫాదర్గా కూడా పెద్ద ఫెయిల్యూర్. ఏంటండి ఆ కొట్టడం? అయినా ఈ రోజుల్లో కూడా పిల్లల్ని అలా కొడతారా? వాడు నా కొడుకు కాబట్టి భరించాడు.
ఇంకొకళ్ళైతేనా ఎంత పొగరుగా సమాధానం చెప్పుండేవాళ్ళు. అయినా ఆ బిల్డింగ్ ఎక్కి పిల్లలతో అలాగేనా మాట్లాడ్డాం? వాడి మాటలు వినలేదు రఘు. మాట్లాడింది మన నానియో ఏ పోక్రియో అర్థం కాలేదు. అయినా చుట్టాల ముందు పక్కింటోళ్ళ ముందు తలెత్తుకునేదిలా. ఆ చుట్టాలు పక్కింటోళ్ళు దమ్మిడి సాయానికి వచ్చేవాళ్లేనా? అయినా వాళ్ళేదో అనుకుంటారని మన కొడుకుని కొట్టుకుంటామా? పాపమండి నానిగాడు. వాడు చెప్పింది కరెక్టే. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కాంపిటీషన్ ఎక్కువైతే బాగా కష్టపడాలి, చదవాలి. మీతో వాదించలేవండి బాబు. సేమ్ బ్రాండ్, అన్ని బాబు పోలికలే. దీపాలు ఎవరు వెలిగించారు? అరే ఏంట్రా ఈ అవతారం? దేవుడిగా తుడిచేశాను, సామాన్లు అన్ని కడిగేశాను. నువ్వు కాఫీ తాగు, రిలాక్స్ అవ్వు. నాని నువ్వు సీరియల్ చూస్తూ రిలాక్స్ అవ్వమ్మా. అమ్మా, శశికళ ఉంది కదా నీ ఫ్రెండ్, కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడి అంట. తెలుసు. నువ్వు మాట చెప్తే నాకు కంప్యూటర్ సీటు. ఒరే ఫ్రెండే కదా అని అడిగితే ఇచ్చేయడానికి అదేమన్నా 2 స్పూన్ల తోడచుక్క అనుకుంటున్నావా? నువ్వు కోపంలో కూడా భలే ఉంటావమ్మా. మస్కా కొట్టగరోయ్. మా అది కాలేజ్ సీట్ రా, లక్షల్లో వ్యవహారం. నువ్వు అలా అనకమ్మా, డిప్రెషన్లోకి వెళ్తున్నా. ఓ డిప్రెషన్ లోకి వెళ్తున్నావా? పప్పుగాడిని కూడా తీసుకెళ్తున్నావా? ఇదిగో వెళ్తే వెళ్ళావు కానీ బయట పిచ్చి తిళ్ళు అవి తినకు. రాత్రి 9 వచ్చేయాలే. అంటే నా డిప్రెషన్ నీకు కామెడీగా ఉందమ్మా? మరి లేకపోతే ఏంట్రా? అసలు నాన్న కొట్టిన దెబ్బలకి రాత్రి నిద్ర రావట్లేదు తెలుసా? తెలుసురా, ఆయనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.